వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఈ రోజు వీడియో అయితే మీరు ఆల్రెడీ తమ్ముని చూసేసి ఉంటారు కదా, నా షాపింగ్ వీడియో అనమాట. చాలా రోజుల నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఇంకా వాడకుండా అట్లనే పెట్టుకుని ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఆల్రెడీ వాడడం స్టార్ట్ చేసిన ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయనుకుంటా, అవి కూడా చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ టు వాచ్ దిస్ వీడియో. అండ్ మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంక ఆలస్యం చేయకూడదు. సో యాక్చువల్లీ ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే, అమెజాన్ది హాల్ సపరేట్గా ఉంటుంది అనమాట. అది సపరేట్గా ట్యాగ్ చేస్తాను నేను. అమెజాన్ హాల్ కాకుండా H&Mలో కొన్ని బట్టలు కొన్నాను అనమాట. అవి చూపిస్తాను. నావి ఇంకా చెర్రీవి అన్నీ చూపించాను, కొన్ని చూపిస్తా. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అనేది మాత్రమే, దానివల్ల చూపిస్తున్నా అంతే. అండ్ దాంతోపాటు H&Mలో ఐ హ్యావ్ బాట్ సమ్ జ్యువెలరీ అనమాట. ఫస్ట్ టైం నేను H&Mలో జ్యువెలరీ కొనడము. సో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ H&Mలో ఒకవేళ మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే ఆన్లైన్లో ఉంటుంది, మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అయితే నేను దేనికి ఇవ్వట్లేదు. అమెజాన్ వాటికైతే లింక్స్ ఇస్తాను. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక జస్ట్ ఆస్క్ మీ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆల్సో ఐ విల్ షో యూ ద లిప్స్టిక్స్. అండ్ రీసెంట్గా ఒక 3 లిప్స్టిక్స్ పర్చేస్ చేశాను అనమాట ఫ్రమ్ ఫే బ్యూటీ. నైకాలోంచే పర్చేస్ చేశాను, బట్ ఫే బ్యూటీ వాళ్ళ అనమాట. రివ్యూస్ చూసి పర్చేస్ చేసా. అవి నచ్చలేదా అనేది కూడా ఇందులో చూపించేస్తాను నేను. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి నేను నెస్టాసియాలో కొన్ని పర్చేస్ చేశాను అనమాట. నెస్టాసియా అనేది మీకు తెలియకపోతే వెళ్ళి ఆన్లైన్లో నెస్టాసియా అని కొట్టండి. చాలా బాగుంటాయి, పింట్రెస్టీ థింగ్స్ దొరుకుతాయి అనమాట అక్కడ. ఇళ్ళకి కావాల్సినవి. మా ఆఫీస్లో ఉంది నెస్టాసియా. నేను ఆన్లైన్లో కొన్నాను ఇవి. యాక్చువల్గా మా ఆఫీస్లో ఉందని తెలియక ముందు నేను మీకు ఒకసారి మా ఆఫీస్లో ఆ వీడియో చూపిస్తాను. తీయడానికి ట్రై చేస్తాను ఇఫ్ దే అగ్రీ. ఏమేమి ఉంటాయి అక్కడ, ఏమేమి దొరుకుతాయి అనేది. కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా, బట్ ఐ జస్ట్ లవ్ ఇట్. సో ఫస్ట్ వచ్చేసి ఇది కాఫీ మగ్స్ అనమాట. అండ్ చాలా క్యూట్ ఉన్నాయి ఈ కాఫీ మగ్స్. ఐ జస్ట్ షో యూ. సో ఇది ఎంత బాగుంది చూడండి. గ్లాస్ అనమాట ఇది. లోపల ఒక్కటి వచ్చి బయట ఇలా వస్తుంది అనమాట. నాకు చాలా క్యూట్ అనిపించింది. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 4 అండ్ చాలా మంచిగా ప్యాకేజింగ్ చేసి ఇచ్చారు వీళ్ళు. యాక్చువల్లీ దట్స్ వాట్ ఐ లవ్ ఇట్. అండ్ ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 4 అనమాట. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఒకవేళ మీకు దీని లింక్స్ కావాలంటే కూడా చెప్పండి, నేను వెతికి మీకు ఇస్తాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఐ పర్చేస్ ద లంచ్ బాక్స్ అనమాట. నా కోసం పర్చేస్ చేసిన, చాలా రోజుల క్రితం పర్చేస్ చేసిన. ఇది ఇంతవరకు వాడలేదన్నమాట. సో ఐ థాట్ మీకు అందరికీ చూపిస్తే మీకు ఎవరికైనా నచ్చితే మీరు ఎవరైనా కొనుక్కుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఇది చూపిస్తున్నా. అండ్ ఎందుకు వాడలేదంటే, ఈ మధ్య నేను ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళట్లేదు అనమాట, కాబట్టి వాడలేదు. సో ఇది కూడా మంచి ప్యాకేజింగ్లో ఇచ్చామన్నమాట. మంచి గ్రీన్ కలర్, 2 షేడ్స్ ఆఫ్ గ్రీన్ అనమాట. సో ఇలా ఉంటుంది లంచ్ బాక్స్. సో ఇక్కడ పైన వచ్చేసి ఇంకో కంపార్ట్మెంట్, ఇది ఓపెన్ చేయొచ్చు. ఇందులో స్పూన్, ఫోర్క్, ఇంకా కొన్ని అవి ఏమంటారు, నూడిల్స్ తింటాం కదా, వాటిని ఏమంటారు, ఓకే మర్చిపోయినా. సో అవి ఉన్నాయన్నమాట. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ లోపల ఒక బాక్స్ ఉంటుంది. దీనికి ఒక లిడ్ ఉంటుంది అనమాట. ఇది ఒకటి. ఇది చూడండి ఎంత క్యూట్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఏదైనా స్నాక్స్ పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి ఇట్స్ స్టీల్ యాక్చువల్లీ. ఇక్కడ లోపల స్టీల్ ఉంది చూసారా కిందది. సో ఇక్కడ మనం రైస్ ఏదైనా వేడివేడిగా ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇట్స్ ఈజీ టు వాష్ ఆల్సో. అండ్ క్వాలిటీ చాలా 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 బాగుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కలర్, ఇంకా ఈ డిజైన్ అండ్ సైజ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది నాకు యాక్చువల్లీ. అందుకనే ఇది కొన్నాను అనమాట. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తా ఆగండి, పైన ఉన్నది. సో ఇది వచ్చేసి సింపుల్, ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట, ఓపెన్ అయిపోతుంది. సో ఇవి స్టిక్స్ ఉన్నాయి అండ్ ఫోర్క్ అండ్ స్పూన్ ఉందన్నమాట. ఇవి వచ్చేసి ఫైబర్వి యాక్చువల్లీ. ఫైబర్ అండ్ ఇట్ హ్యాస్ అ నైఫ్ ఆల్సో. ఇది నేను యాక్చువల్లీ కొన్నప్పుడు చూడలేదు. అంటే ముందర స్పూన్ ఉంది, వెనకాల నైఫ్ ఉందన్నమాట. నైస్, ఐ లవ్డ్ ఇట్. సో ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళాలంటే కనుక ఐఎమ్ గోయింగ్ టు క్యారీ దిస్. సో దీస్ ఆర్ ద 3 లిప్స్టిక్స్ దట్ ఐ పర్చేస్డ్ అండి యాక్చువల్లీ. ఇవి వచ్చేసి కొన్ని రివ్యూస్ చూసి పర్చేస్ చేసిన నేను. 3 చూడడానికి ఒకేలాగా ఉన్నాయి కదా, కానీ యాక్చువల్లీ డిసప్పాయింట్ అయినాను అనమాట. నేను నైకాలోకి వెళ్ళి చూసి కొనుక్కొని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే నైకాలో ఇవి లేవు స్టోర్లో. బేసికలీ స్టోర్లో ఇవి లేవన్నమాట. స్టోర్లో లేకపోవడం వల్ల నేనేం చేసి ఆన్లైన్లో చూసి ఎవరో రివ్యూస్ అవి ఇవి చదివి, ఓకే ఇవి డార్క్ గర్ల్కి బాగుంటాయి, బ్రౌన్ గర్ల్స్కి చాలా బాగుంటాయి లిప్స్టిక్స్ అనడం వల్ల ఇవి కొనుక్కున్నా యాక్చువల్లీ నేను. మళ్ళీ వచ్చిన రోజు డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. లిప్స్టిక్స్ వచ్చిన తర్వాత ఇంకా నాకు అసలు ఆగదు, వాడేస్తాం కదా ఫస్ట్. సో వాడేసినాను యాక్చువల్లీ. బట్ ఐ షో యూ 3 వేసి చూపిస్తాను నేను మీకు. హ్యాండ్ స్వాచెస్ అయితే చేసి చూపిస్తాను.
నాకు అంటే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. ఎందుకు బ్రౌన్ గర్ల్ ఫ్రెండ్లీ అని చెప్పారు ఎందుకు అనేసి. బట్ నాకు ఈ బ్రాండ్ అంటే చాలా ఇష్టం. ఓ మై గాడ్, ఇట్స్ లీకింగ్ గైస్. యాక్చువల్లీ దీన్ని ఇలా పెట్టకూడదు. ద మిస్టేక్ ఇస్ దీన్ని ఇలా పెట్టకూడదు. ఇలా పెడితే యాక్చువల్లీ ఇట్స్ లీకింగ్. సో ఫస్ట్ ఇది చూపిస్తా, ద వన్ దట్ ఐ డిడ్ నాట్ లైక్. ఇది నాకు అస్సలు అంటే నా లిప్స్కి మేబీ నేను వాడనా అంటే వాడతాను, ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ అలా చేసుకొని వాడేస్తాను అనమాట. చాలా బాగుంది షేడ్ అయితే, బట్ ఎందుకు నా లిప్స్ మీదకి ఇది సెట్ అయింది. యాక్చువల్లీ ఇది సెట్ అయింది. సెట్ అవ్వకుండా ఉండేది చూపిస్తా. సో 3 షేడ్స్ కొన్నానని చెప్పాను కదా, ఆ 3 షేడ్స్ ఏవో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇన్ ద షేడ్ నట్. ఇది వచ్చేసి నట్ అనమాట. నట్ ఈస్ ఓకే గైజ్, లీక్ అవుతుంది, ఐమ్ సారీ, నా డ్రెస్ మీద అంతా పడింది. ఓకే, నట్ అయితే ఇట్ ఈస్ ఓకే, బట్ దెర్ వాజ్ దిస్ అనదర్ షేడ్. నాకు అస్సలు నచ్చని షేడ్ అయితే ఇదే అనమాట. ఇది వచ్చేసి ఇన్ ద షేడ్ సేఫ్ వర్డ్. సేఫ్ వర్డ్ అనేది భలే ఉంటుంది, బ్రౌన్ గర్ల్ ఫ్రెండ్లీ భలే ఉంటుంది బ్రౌన్ స్కిన్కి, అది ఇది అని చెప్పడం విన్నాను నేను. బట్ ఐ విల్ షో యూ గైస్, ఇది అస్సలు నా షేడ్ కాదు. టు బీ ఆనెస్ట్, లైక్ నాకు ఇట్లాంటి షేడ్స్ అస్సలు నచ్చవు. బట్ ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్, ఎందుకంటే కొన్న తర్వాత వేసుకోవాలి కదా. సో ఏదో ఆ పర్టికులర్ పిగ్మెంటేషన్ కానివ్వండి అండ్ అప్లికేషన్ చేసిన తర్వాత మన లిప్స్ మీద అది ఎలా కూర్చుంటుంది, హౌ డస్ ఇట్ సిట్ అనేది కానీ సూపర్ ఆసమ్ ఉందనమాట. అండ్ లిప్స్ని అంత డ్రై చేయట్లేదు ఈ లిప్స్టిక్స్ అయితే. ఒకవేళ ఇఫ్ యు ఆర్ బ్రౌన్ గర్ల్స్ అండ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్, దెన్ ఇది చెప్తాను నేను. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫేవరెట్ షేడ్. నాకు నచ్చని షేడ్ ఏంటి దీంట్లో అంటే ఈ సేఫ్ వర్డ్ అనమాట. సేఫ్ వర్డ్ యాక్చువల్లీ ఇది వేరే వాళ్ళకి బాగుంటుంది అనుకుంటా, వేరే స్కిన్ టోన్లో ఉన్న వాళ్ళకి. నాకు ఆ షేడ్ అస్సలు నచ్చలేదు. బట్ దీని మీద చాలా 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 రివ్యూస్ ఉన్నాయి. బ్రౌన్ గర్ల్స్కి భలే ఉంటాయి, డస్కీ స్కిన్ టోన్కి భలే ఉంటుందని. బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఎలా అప్లై చేసుకున్నారు, నేను అప్లై చేసుకుంటే నాకెందుకు బాలేదని. బట్ ఐ విల్ ట్రై యూజింగ్ ఇట్ విత్ అదర్ షేడ్. ఒకవేళ మీరు కనుక వెళ్తుంటే నా షేడ్ కనుక ఉంటే ప్లీజ్ డోంట్ గో విత్ సేఫ్ వర్డ్. లేకుంటే మీరు ఈ దీనికి నట్కి కానీ. అండ్ దెర్ ఇస్ దిస్ షేడ్ విచ్ ఐ am లవింగ్ దిస్ షేడ్. ఇది యాక్చువల్లీ వచ్చేసి ఎంతో బాగుందో, టెంప్ట్ అనమాట, నిజంగా టెంప్టింగ్గా ఉంది. లుక్ అట్ దీస్ 3 షేడ్స్. మీకు ఏ షేడ్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. సో ఇదైతే నేను ఆల్రెడీ ఒక 10 times అయినా అప్లై చేసేసుకొని ఉంటా. చాలా 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 బాగుంది. అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఈవినింగ్ వరకు ఇట్ వోంట్ గో అనమాట. ఒకసారి బాగా డ్రై అయిపోయిందంటే కనుక. అండ్ నాకు ఫే బ్యూటీ వాళ్ళ ప్రోడక్ట్స్ ఎందుకు ఇష్టం అంటే ఇట్ ఈస్ అన్ ఇండియన్ బ్రాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకి తగినట్టు, మన స్కిన్ టోన్స్కి తగినట్టు ప్రోడక్ట్స్ చేస్తారన్నమాట. దట్ ఈస్ ద సెకండ్ థింగ్ వై ఐ లైక్ దర్ ప్రోడక్ట్స్ అండ్ వై ఐ లైక్ ఎవ్రీథింగ్. అండ్ దర్ ప్యాకేజింగ్ అండ్ ఇంకేంటి అప్లికేషన్ అంతా బాగుందన్నమాట. దీనికి అప్లికేటర్ అయితే సూపర్ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ నైస్. నాకు అంటే ఫే బ్యూటీ అంటే ఒక చిన్న రెస్పెక్ట్ అనమాట. అండ్ ఐ లవ్ దేర్ ప్రోడక్ట్స్. ఇది కాదు నా ఫస్ట్ లిప్స్టిక్. యాక్చువల్ నా ఫే లిప్స్టిక్స్ ఐ థింక్ మేబీ 5-6 years బ్యాక్ వెన్ దే లాంచ్డ్ ఇట్ సెల్ఫ్ నేను పర్చేస్ చేశాను యాక్చువల్గా. బుల్లెట్ లిప్స్టిక్స్ అనమాట. అవి నా దగ్గర ఇంకా ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్స్టిక్స్ అన్నట్టు పర్చేస్ చేశాను. బట్ ఈ 3 లిప్స్టిక్స్లో ఒక లిప్స్టిక్ అయితే ఇట్ వాజ్ అ ఫ్లాప్. ఐ డెంట్ లైక్. ఒకవేళ డీటెయిల్ రివ్యూ కావాలంటే ఐల్ మేక్ ఇట్ అగైన్ ఫర్ యూ గైస్. వచ్చేసి H&Mలో నేను కొన్న జ్యువెలరీ, ఓకేనా. సో జ్యువెలరీ నేను H&Mలో ఎక్కువ కొన్నాను, ఎక్కడ కొన్నాను బయట. లెట్స్ సీ, కుషాల్స్లో మోస్ట్లీ కొంటా ఉంటాను, లేకపోతే కొన్నానమాట. సో బట్ ఎనీవేస్ లెట్స్ స్టార్ట్ దట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్గా. ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి చూడడానికి చాలా డెలికేట్గా ఉన్నాయి కదా, కానీ ఇవి డెలికేట్గా లేవన్నమాట. చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ దిస్ విల్ లుక్ రియలీ గ్రేట్. ఒకవేళ మనం కనుక ఎక్కడైనా పార్టీస్కి ఎక్కడికైనా బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు అట్లా గోల్డ్ జ్యువెలరీ పేర్ చేయాలనుకుంటాం కదా, భలే ఉంటుంది గైస్. ఇది ఒకసారి చూడండి, ఆ డిజైన్ అసలు యూనిక్ డిజైన్ అనిపించింది నాకు. అండ్ ఇది చాలా రోజుల నుంచి నేను ఆన్లైన్లో చూస్తా నిన్న, బట్ కొంటే ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియకుండా కొనలేదు. బట్ దిస్ ఇస్ ఫ్రమ్ H&M గైస్. అయినా సో లుక్ అట్ దిస్. ఇదొక సెట్ అనమాట. ఇట్లాంటిది నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ ఈ క్వాలిటీ నాకు డిఫరెంట్ అనిపించింది అండ్ చాలా బాగా నచ్చింది అనమాట. దీనికైతే ఫుల్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్టోన్స్ వచ్చినాయి అనమాట. ఇది కూడా గోల్డ్ అగైన్. సో నేను యాక్చువల్లీ మొత్తం గోల్డ్ కైండ్ ఆఫ్ జ్యువెలరీనే కొనుక్కున్నాను అనమాట H&M నుంచి. ఇది ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ ఐ లవ్డ్. ఐ థింక్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. సో యూ టెల్ మీ, లైక్ ఈ చూపిస్తున్న ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది అనేది మీరు చెప్పండి ఖచ్చితంగా. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ మీ. అండ్ ద థర్డ్ వన్ ఇస్ దిస్. ఇది బో టైప్ అనమాట. ఇది చాలామంది చెప్తా ఉంటే విన్నాను. ఇది వచ్చేసి సిల్వర్లోనూ ఉంది, గోల్డ్లోనూ ఉంది. సో బట్ ఐ లైక్ గోల్డ్ మోర్, ఎందుకో నాకు తెలీదు. సో వేసుకుంటే కూడా చాలా క్యూట్ ఉంటుంది అనిపించింది. సో అందుకే ఇది కొన్నాను అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్. మీరు కనుక కావాలంటే H&M వెబ్సైట్లోకి వెళ్ళండి. బయట కూడా దీనికి డూప్స్ అమ్ముతూ ఉన్నారు, నేను చూశాను ఆల్రెడీ, బట్ తెలీదు.
సో నెక్స్ట్ ఇస్ అగైన్ ద సేమ్ సెట్ ఆఫ్ ఇవి వచ్చి కొంచెం డ్రాప్ లాంటివి అనమాట, కానీ డ్రాప్ కాదు. అండ్ ఇది చూడండి గైస్ ఎంత క్యూట్ ఉంది ఇదైతే. దిస్ ఇస్ లైక్ జస్ట్ సో క్యూట్ అనమాట. చాలా చిన్న చిన్నవి భలే ఉంటాయి ఇవి కానీ పెట్టుకుంటే డైలీ ఆఫీస్కి వెళ్ళడానికి కానీ దేనికైనా కానీ. సో ఇది ఒకటి అనమాట. ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు సీ అనుకుంటున్నా. సో ద నెక్స్ట్ వన్ ఇస్ బట్ ఐ థింక్ ద లాస్ట్ వన్ ఇస్ ఇదనమాట. ఈ చైన్ నేను నార్మల్గా గోల్డ్ చైన్స్ తప్ప ఇట్లా చైన్స్ వేసుకోను, అంటే చిన్నవి ఇట్లా చిన్న చిన్న చైన్స్ నేను వేసుకోను. ఎందుకంటే ఆల్రెడీ మెల్లలో తాళి ఉంటుంది కదా, తాళి చైన్. ఆ చైన్ వేసుకుంటే ఒకవేళ బయటకి ఎక్కడికైనా ఫంక్షన్స్కి దానికి వెళ్ళేటప్పుడు నల్ల పూసల దండ కానీ లేకపోతే నెక్లెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా అవి కూడా కావాలంటే వేసుకుంటా, స్టేట్మెంట్ జ్యువెలరీ. బట్ ఇంత చిన్న సన్న చైన్ అయితే ఫస్ట్ టైం కొంటున్నామట. బట్ ఐ లవ్డ్ ఇట్. ఇది కూడా కైండ్ ఆఫ్ డ్రాప్ అనమాట. ఎందుకో చాలా 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 బాగా నచ్చేసింది. ఇది పెట్టుకుంటే కూడా భలే ఉందన్నమాట చూడడానికి. ఐ కాంట్ టెల్ యూ లైక్ హౌ మచ్ ఐ లైక్ ఇట్. ఇవి వచ్చి యాంటీ టార్నిష్ అనుకుంటా, టార్నిష్ ఫ్రీ, అంటే ఎక్కువ చెమట అలాంటివి పట్టిన కలర్ పోవు. సో బట్ మనం ఏం ఎక్కువ వాడం కదా. సో దిస్ ఈస్ అదర్ వన్. ఇక్కడ సో H&Mలో పర్చేస్ చేసిండే డ్రెస్సెస్ అనమాట అవి. ఇప్పుడు ఈ వీడియోలో చేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు మేక్. ఎనీవేస్ నేను దీనికి వచ్చేసి అమెజాన్లో నేను ఏమేమి కొన్నానో అది కూడా ట్యాగ్ చేయబోతున్నా. ఆ వీడియో నేను నిన్న చేశాను, అది కూడా అటాచ్ చేసేస్తాను. అండ్ ఇవన్నీ చూసి మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది, పర్చేస్ చేయాలనుకుంటున్నారా లేదా, మీ కమెంట్స్ ఏంటి నా వీడియోస్ మీద అనేది కమెంట్ చేసేసేయండి. నాకు 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ రీసెంట్గా అస్సలు వ్యూస్ లైక్స్ ఏం వస్తలేవు అనమాట. ఎందుకని తెలియదు. నేను యాక్చువల్గా యూట్యూబ్ వాళ్ళతో టికెట్ కూడా రేజ్ చేసిన వాట్ హాస్ హ్యాపెండ్ అని. వాళ్ళేమో ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అంటున్నారు. బట్ నార్మల్గా అలా అవ్వదు కదా. అంటే నాకు మంచి వ్యూస్ అండ్ లైక్స్ వచ్చేవి ఈ మధ్య అసలు రావట్లేదు అనమాట. బట్ ఎనీవేస్ దట్ ఈస్ అనదర్ టాపిక్ టు సో అమెజాన్ హాల్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఇదైతే నేను వాయిస్ ఇవ్వలేదన్నమాట కాబట్టి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో మీ ముందరే ఓపెన్ చేస్తాను. ఇది చాలా చిన్న ప్యాకేజ్ అనమాట. ఇందులో వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి మోస్ట్లీ, కాబట్టి చాలా నీట్ అండ్ బాగా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఇలా వస్తుందేమో అనుకున్నా, కాదు ఇలా వచ్చింది. నేను ఆర్డర్ చేసింది ఇలాంటిదే లేండి, మళ్ళీ అలా వస్తే బాగుండు అనుకోవడం తప్పు కదా. సో యాక్చువల్లీ ఇది నార్మల్ జ్యూస్ గ్లాస్ అనమాట విత్ లిడ్ అండ్ స్ట్రా. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏ గ్లాస్ ఐటమ్ ఇవ్వదామంటే, ఎందుకంటే నాకు పగలగొట్టే చరిత్ర చాలా ఉందన్నమాట. ఏదన్నా కడగడానికి అక్కడ పెట్టినా కూడా నేను పగలగొట్టేస్తూ ఉంటా పోయి. కాబట్టి ఎక్కువ నాకు భయం కూడా గ్లాస్వి చిన్నప్పటి నుంచి అట్లా నాకు గుర్తుంది కాబట్టి నేను ఏమేమి చేసిన గ్లాసెస్తో అనేసి. సో బట్ ఇట్లాంటివి 2 సెట్స్ కొన్నాను అనమాట. చాలా క్యూట్ అండ్ చాలా బాగా అనిపించాయి. నార్మల్గా జ్యూస్ గ్లాసెస్ మనం తాగుతాం కదా, వాటికంటే ఇవి కొంచెం బెటర్ అనిపించాయి. అండ్ ఇవేం అంత పెద్ద లైక్ వాట్ యూ కాల్ అంత స్ట్రాంగ్గా లేవు యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్. ఒక్కసారి కింద పడిందంటే ఫల్లని పగిలిపోతుంది అంతే. మనం బోరోసిల్ ఇలాంటివి కొనుక్కుంటాం కదా, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి. అవి కొంచెం చాలా థిక్ అండ్ స్ట్రాంగ్ ఉంటాయి. ఇవాళ లేవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ వేజ్ అనమాట. 2 ఫ్లవర్ వేజెస్ ఆర్డర్ చేసిన. డిఫరెంట్గా వస్తాయి అనుకున్నా, కానీ చూడడానికి 2 ఒకేలాగా ఉన్నాయి గైస్. బట్ ద థింగ్ ఇస్ ఈ 2 ఒకటి కాదు. ఒకటేమో కొంచెం స్ట్రాంగ్ ఉంది, కొంచెం థిక్ ఉంది, ఒకటేమో కొంచెం లైట్ ఉందన్నమాట. సో ఏది మంచిది ఏది చెడ్డదని నాకు తెలియదు. బట్ లింక్స్ అయితే కింద ఇస్తానమాట. 2 కొంచెం అన్న అట్లీస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అనుకున్నా, బట్ 2 కొంచెం ఈక్వల్గానే ఉన్నాయి. కొద్దిగా లావు ఉంది, ఒకటి బొద్దుగా, ఇంకొకటి కొంచెం సన్నగా ఉందన్నమాట. బట్ రెండింటిని చూసి పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోండి. అమెజాన్ అయితే నేను కింద ఇచ్చేస్తాను లింక్స్. మీకు ఇంకా ప్లీజ్ డూ ఆస్క్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ టు వాచ్ దిస్ వీడియో. If you have not subscribed still, please go ahead and subscribe. Bye bye.